అలాగే ఇప్పుడు శ్రీమతి మాధవిరెడ్డి గారు, ఆర్ మాధవిరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ప్రజలకు సంక్షేమం అందించాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి, ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశంతో ఈరోజు బడ్జెట్ను తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందుకు మన సొంత వనరులతో పాటు కేంద్ర సాయం కూడా కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎన్నో సవాళ్లు ఉన్నాయి, కానీ సంక్షేమము అభివృద్ధి సంకల్పంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన ఆర్థిక మంత్రి గారు ఈరోజు ఈ బడ్జెట్ను తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఒక మహిళగా నేను రాష్ట్ర బడ్జెట్ను కుటుంబ బడ్జెట్తో పోల్చి చూడదలుచుకున్నాను అధ్యక్ష. ఒక కుటుంబం పెద్ద కుటుంబాన్ని ఆదాయ వనరులు, బాధ్యతలు, ఖర్చులు, ఆకాంక్షలు, భవిష్యత్తు ఆలోచనలు, అలాగనే ఆరోగ్యము, పిల్లల భవిష్యత్తు, వాళ్ళ స్థితిగతులు, సంపాదన అవకాశాలను ఒడిసి పట్టుకోవడం అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ మనము కుటుంబంలో బడ్జెట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం అధ్యక్ష. కానీ అదే కుటుంబం పెద్ద అసమర్థుడైతే ఏమవుతుందో గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 మధ్యలో మనకు అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వాన్ని చూడడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ని సంక్షోభంలో నెట్టిపడేశారు అధ్యక్ష. ఆదాయ మార్గాలు పట్టించుకోకుండా ఖర్చులు పెంచుకుంటూ, అప్పులు పెంచుకుంటూ, క్రమశిక్షణ రాహిత్యంతో దివాలా దిశలో ప్రభుత్వాన్ని నడిపారు అధ్యక్ష. కానీ ఆంధ్రప్రదేశ్ అదృష్టం బాగుండి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన కుటుంబ పెద్దగా అభివృద్ధి సంకల్పంగా ముందుకెళ్తూ ఆయన అడుగుజాడల్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగనే మన యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ ఆయనతో సహకరిస్తూ ముందుకు పోవడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మిస్తున్నాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణయుగం వైపు తీసుకెళ్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ వైపు ప్రయాణం చేస్తూ ప్రతి ఏడాదికి మార్పు వచ్చేలా, అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకునేలా, బలహీన వర్గాల జీవన ప్రమాణాల్లో మార్పు జరిగేలా ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది అధ్యక్ష. విజన్ 2047 లక్ష్యంగా ప్రభుత్వం పయనిస్తోంది అధ్యక్ష. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యవసాయం, సాగునీటి రంగానికి, విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తూ యువతకు ఉపాధినిచ్చే పెట్టుబడులను ఆకర్షిస్తూ బడ్జెట్ రూపొందించిన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను అధ్యక్ష. ఈ యొక్క బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతుందనే దానికి ఏ విధమైన అనుమానం అవసరం లేదు అధ్యక్ష. ఈరోజు అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 3,32,205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు మన ముఖ్యమంత్రి గారు, మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయాన్ని 53,915 కోట్లకు గాను కేటాయించడం జరిగింది అధ్యక్ష. గతంలో పోల్చితే 2021-22లో 18,000 కోట్లు, అలాగనే 22-23లో 8,000 కోట్లు, అంటే మొత్తం బడ్జెట్లో 4%గా, అలాగనే 23-24లో 24,000 కోట్లు అంటే 9%గా కేటాయిస్తే ఈ సంవత్సరము 53,915 కోట్లు అంటే 16% మన మొత్తము మూలధన వ్యయాన్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు చూస్తే ఈ యొక్క బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం 18,224 కోట్లు కేటాయించి గతంతో పోలిస్తే 4,000 కోట్లు అధికంగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగనే పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది అధ్యక్ష. అందులో భాగంగానే 2,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 6,357 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగనే సంక్షేమానికి గతంలో 41,726 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 53,190 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగనే చూస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీ సంక్షేమం కోసము, మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి మొత్తంగా కలిపి దాదాపు 91,525 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. గతంలో ఎన్నడూ కూడా సంక్షేమానికి ఇంత పెద్దన కేటాయింపులు జరిగిన దాఖలాలు లేవు అధ్యక్ష. అలాగనే పాఠశాల విద్యకి 32,308 కోట్లు కేటాయిస్తే అందులో తల్లికి వందనం కోసము 9,668 కోట్లు కేటాయించగా, సమగ్ర శిక్షణ అభియాన్ కానీ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కానీ, పిఎంసి పాఠశాలలు కానీ,
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల కోసము ప్రతి ఒక్క విభాగాన్ని సమాన ప్రాధాన్యతనిస్తూ ఈరోజు పాఠశాల విద్యకి ఎంతో పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగాయి అధ్యక్ష. అలాగనే మౌలిక వసతుల కల్పనకు కానీ అలాగనే ఉన్నత విద్యకు కానీ 1500 నుంచి 2565 కోట్లు కేటాయించిన అధ్యక్ష. అలాగనే ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ అధ్యక్ష, దానికి గాని 1232 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు విద్యుత్ సబ్సిడీకి 11,000 కోట్లు కేటాయిస్తూ వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు అధ్యక్ష. అలాగనే జిఎస్టీ 2.0 వలన వ్యవసాయ రంగం యొక్క ఉపయోగించే పనిముట్లు కానీ యంత్ర పరికరాలు కానీ వాటి యొక్క ధరలు తగ్గి రైతు రాజ్యం అనేది మొదలైంది అధ్యక్ష. అలాగనే అధ్యక్ష వైద్య శాఖకు 19,306 కోట్లు కేటాయించినారు అధ్యక్ష. అందులో గతంలో పోలిస్తే 9.46% అధికంగా కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఎన్టీఆర్ వైద్య సేవకు గాను 4,000 కోట్లు, అలాగనే వైద్య కళాశాల బోధన ఆసుపత్రులకు 3,069 కోట్లు కేటాయిస్తూ ఆరోగ్యానికి పెద్దపీట ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పేదల యొక్క ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తున్నారు అధ్యక్ష. అలాగనే ఈరోజు గత ప్రభుత్వం 12.3% వడ్డీతో అప్పు చేయగా కూటమి ప్రభుత్వం దాన్ని 9%కు తగ్గించడం జరిగింది అధ్యక్ష. అలాగనే లా అండ్ ఆర్డర్ను పటిష్టం చేయడానికి దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళ యొక్క వెహికల్స్ కోసము పెద్ద ఎత్తున కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగనే పోలీస్ శాఖ యొక్క ఇన్సూరెన్స్ కోసము వాళ్ళ యొక్క కుటుంబాల ఇన్సూరెన్స్ కోసము దాదాపు 20 నుంచి 45 లక్షలు ఉచిత బీమా వచ్చేదానికి కూడా ఈ యొక్క కొత్త ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగనే అర్బన్ నుంచి వచ్చిన ప్రాతినిధ్యం వహిస్తున్న మా యొక్క అర్బన్ కి మున్సిపల్ పట్టణాభివృద్ధికి 14,539 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు అలాగనే మేము చాలా హోప్ చేస్తున్నాం అధ్యక్ష, మా యొక్క అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి మంచి అవకాశం ఉంటుందని ఈ బడ్జెట్లో. అలాగనే మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 1,420 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించి దాని ద్వారా దాదాపు ఇప్పటి వరకు 44 కోట్ల మంది ప్రయాణం చేయడం జరిగింది అధ్యక్ష. గత సంవత్సరం దాదాపు 1000 కోట్లు దీనికోసం ఖర్చు జరిగింది, అప్పుడు కేటాయింపులు జరగలేదు. కానీ ఇప్పుడు దానికోసం 1,420 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు పిఎం ఈ బస్ సేవా పథకం కింద రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వము వీటిని 11 నగరాలలో నడపనున్నారు అధ్యక్ష. అలాగనే తిరుపతి తిరుమల మధ్యన కూడా బస్సులను 300 బస్సులను కేటాయించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి రాయలసీమ ప్రాంతం మీద మాట్లాడమంటారు అధ్యక్ష? 2 మినిట్స్. కేశవ్ గారు చదివిన దాన్నే మళ్ళీ ఎక్కువ రిపీట్ చేస్తున్నారు. మీరు మీ ప్రాంతానికి అన్వయించుకుని మీకు ఏది అయితే బాగుంటుంది అన్న దాని గురించి మాట్లాడితే గురించి ఒక్క నిమిషం మాట్లాడతాను అధ్యక్ష. అలాగనే అధ్యక్ష ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దాదాపు 30,000 కోట్లు ఈ రాయలసీమకు కేటాయించడం జరిగింది అధ్యక్ష. రాయలసీమ ఇంటిగ్రేటెడ్ అభివృద్ధి కోసము ఒక రాయలసీమ వాసిగా కరువు ప్రాంత బిడ్డగా ఈ బడ్జెట్ నేను సంపూర్ణంగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష. దీనికోసం మన లక్ష్యం గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అధ్యక్ష. ఈ యొక్క కార్యక్రమం ద్వారా కరువు తాండవించే సీమ ప్రాంతాన్ని ఫ్రూట్ బాస్కెట్ గా తయారు చేస్తూ గ్లోబల్లీ రాయలసీమని ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమం మొదలైంది అధ్యక్ష. ఇక్కడి నుంచి రైతులే గ్లోబల్ వ్యాపారవేత్తలుగా ముందుకెళ్లే విధంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. ఒక పక్షపాతిగా రాయలసీమ వాసిగా రాయలసీమకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడం అనేది మన ముఖ్యమంత్రి గారి వల్లనే చేతైంది అధ్యక్ష. ఈ రోజు దీని ప్రకారము ఇప్పుడు 8.41 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు ఉంటే దీన్ని దాదాపు 14.41 లక్షల హెక్టార్లుగా ఈ యొక్క సాగు విస్తీర్ణం పెంచే బృహత్తర పథకానికి ఈ రోజు నాంది పలికారు అధ్యక్ష. దీనిలో భాగంగా మైక్రో ఇరిగేషన్ గాని మార్కెటింగ్ లింకేజ్ గాని అలాగనే ప్రాసెసింగ్ విలువ ధరలు పెంచుతూ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు గాని అలాగనే ఈ యొక్క మార్కెట్లకు చేరుకోవడానికి రహదారుల విస్తరణ మరమ్మతుల విషయం గాని చేసుకుంటూ ఈ రోజు గ్లోబల్ యాక్సిస్ అంతర్జాతీయ ఎగుమతులను పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు రాయలసీమకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించడం ద్వారా రాయలసీమ ప్రభుత్వం సమగ్రంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగనే రాయలసీమ ప్రాంతానికి పునర్జీవం చేయడానికి దాదాపు 8,000 కోట్లు
ఈ యొక్క సాగునీటి రంగానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ సాగునీటి కార్యక్రమాలకి 20 నెలల వ్యవధి కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. గతంలో పోలిస్తే 5 సంవత్సరాలకు గాను 2,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు 8,000 కోట్లు ఒక సంవత్సరానికే కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఆగిపోయిన ప్రాజెక్టులను కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమను ఆదుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇందులో దాదాపు 10 జిల్లాలు రాయలసీమలో, అందులో అనంతపురము, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురము, శ్రీ సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాలని 10 జిల్లాలని 303 మండలాలుగా డివైడ్ చేసి దాదాపు 5,869 గ్రామాలకు ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తరింపజేసి ఈ యొక్క గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. మీరు సమయం ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి నేను కూర్చుండిపోతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎంతసేపు మాట్లాడేమన్నది కాదు, సభ్యులు ఏం మాట్లాడేమన్నది చూసి పయ్యాల కేశవ్ గారు చదివిందే మళ్ళీ మనం శాంక్షన్ ఇచ్చినట్టు రిపీట్ చేయవలసిన పని లేదు. అందరికీ అదే ఉన్నది. ఇందాక సుజనా చౌదరి గారు మాట్లాడారు, చక్కగా సలహాలు ఇచ్చారు. జగదీశ్వరి ఆవిడ మాట్లాడారు. సో కొంచెం రిపిటేషన్ లేకుండా సూచనాత్మకంగా ఉంటే ఇంకా జనరంజకంగా ప్రజారంజకంగా ఉంటుంది. ఇప్పుడు సత్యానందరావు గారు. మరి ఈనాడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజల ఆశలు నెరవేర్చడమే 6 కోట్ల ఆంధ్రుల ప్రతి పౌరుని యొక్క ఆకాంక్షకు ప్రతిరూపంగా రూపొందించారు మన విత్త మంత్రి వైయప్పల కేశవ్ గారు అధ్యక్ష. వారికి కూడా అభినందనలు అధ్యక్ష. మరి చాలా మంది బడ్జెట్ ని బాహుబలి బడ్జెట్ అంటున్నారు అధ్యక్ష. నిజమే, అది బాహుబలి బడ్జెటే. మరి ఈనాడు రాష్ట్ర పునర్నిర్మాణం నుంచి పురోభివృద్ధి దిశగా నడిపించే బడ్జెట్గా దీన్ని పేర్కొనాలి అధ్యక్ష. గత సంవత్సరం రాష్ట్ర పునర్నిర్మాణానికి బీజం పడితే నేడు అది పురోభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది అధ్యక్ష. మరి ఈ రాష్ట్రాన్ని మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోకాన్ని నడిపించారని మనం అనుకుంటా ఉంటాం అధ్యక్ష. ఈనాడు మన దేశ లోకాన్ని ఆయన నడిపిస్తే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మోడీ గారి యొక్క అండదండలతో ఈనాడు ఈ రాష్ట్రం పురోగమన దిశగా ముందుకెళ్తుందనేది నేడు గత 20 నెలల పాలనలో చూస్తూ ఉంటే అందరూ అంటున్న మాట అధ్యక్ష. మరి 2014 రాష్ట్ర విభజన నష్టాలు అంతా ఇంత కాదు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వం ఆనాడు ఒక అరాచక అటవిక పాలన మనకు ఆర్థిక విధ్వంసం మిగిల్చింది. దాన్ని పటిష్టపరిచే దిశలో ఈనాడు 3,32,205 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం చేసే ప్రయత్నంలో అన్ని రంగాలకి న్యాయం చేసేలా ఈ బడ్జెట్ను రూపొందించారు అధ్యక్ష. మరి ఆనాడు ఒక్క ఛాన్స్ ప్లీజ్తో వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత చిన్న భిన్నమై మరి అసలు విభజన నష్టాల కంటే కూడా 5 ఏళ్ల పాలనే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్ని కుదేలు చేస్తూ వ్యవస్థను సర్వనాశనం చేస్తూ ఈ విధంగా ఆర్థిక పరిస్థితి ఉంటుందని ఎవరు కూడా ఆనాడు ప్రజలు ఊహించలేదు అధ్యక్ష. అటువంటి వ్యవస్థని గాడిలో పెట్టడానికి మన దార్శనికుడు, విజనరీ లీడర్, మరి నిరంతర శ్రమ, అపార అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కృషి ఈనాడు ఈ విధంగా ఈ రాష్ట్రం ముందుకెళ్తుందంటే చాలా మంది మేధావులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు అధ్యక్ష. ఎన్నికల ముందు అన్నారు అధ్యక్ష చాలా మంది ఏ విధంగా ఈ రాష్ట్రం గాడిలో పడుతుందని. ఈ 20 నెలల కాలంలో ఈనాడు రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషపడేలాగా ఈ పాలన నడుస్తూ ఉండడం చాలా అభినందనీయం అధ్యక్ష. మరి ఈ బడ్జెట్లో అంశాలు గమనిస్తే చాలా మరి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. బాధ్యతాయుతమైన ఆర్థిక క్రమశిక్షణ అవని లేదా బడ్జెట్ లోడ్ తగ్గించే చర్యలు కూడా మరి ఈనాడు రెవెన్యూ లోడ్ తగ్గించడంపై దృష్టి కానీ, రుణాలు ఎక్కడైతే అప్పులు ఉన్నాయో వాటిని రీషెడ్యూల్ చేసుకుంటూ రుణాలపై వడ్డీ తగ్గించుకుంటూ అప్పుల భారం తగ్గిస్తూ రెవెన్యూ లోడ్ నియంత్రణ చేసే కృషి కానీ స్పష్టంగా కనపడుతుంది అధ్యక్ష. ఈనాడు మరి భవిష్యత్ తరాలపై భారం పడకుండా ప్రజలు ఏదైతే ముందు ప్రధానంగా కోరుకుంటారో మరి సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా భావిస్తూ సమ ప్రాధాన్యతోటి ఈనాడు యొక్క బడ్జెట్ను రూపొందించారు. వెనుకబడిన వర్గాలకి భారీ కేటాయింపులు 51,021 కోట్ల కేటాయింపులు సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది అధ్యక్ష.
విద్యాభివృద్ధి అంటే భవిష్యత్ తరాలకి నిర్మాణానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష. అటువంటి విద్యారంగానికి కూడా 32,308 కోట్లు కేటాయించడం అంటే అది భవిష్యత్ తరాలపై మనం పెట్టుబడి పెట్టడమే. అదే గ్రామీణాభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, ఈ కేటాయింపులన్నీ కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి బలోపేతానికి, సంక్షేమానికి కూడా 91,527 కోట్లు కేటాయించడం జరిగింది. మరి గతంలో చాలా చెత్త పాలన చూసాం 14-19 కాలంలో. ఆనాడు అటువంటి పరిపాలన ఏ విధంగా చేయకూడదో ఈనాడు ఒక ఉదాహరణగా మిగిలిపోయింది అధ్యక్ష. అది చరిత్రలోనే 14-19 వైసీపీ ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని ఎంత దారుణంగా దెబ్బతీయొచ్చో అదొక నిదర్శనం అధ్యక్ష. అందుకే అప్పులు ఈనాడు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి కాకుండా మరి మూలధన వ్యయాన్ని పెంచుకుంటూ రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే విధంగా కీలక రంగాలకు ఇచ్చిన కేటాయింపులు చాలా సంతోషం అధ్యక్ష. అదేవిధంగా మరి ఒక అమరావతి బంగారు బాతు లాంటి అమరావతిని సర్వనాశనం చేశారు అధ్యక్ష. 3 ముక్కలాట ఆడారు. ఈ బంగారు బాతు లాంటి యొక్క అమరావతిని తిరిగి మరి శరవేగంతో 20 నెలల కాలంలో గతంలో వచ్చి చూస్తే అదంతా ఒక జంగిల్లా తయారైంది అధ్యక్ష. ఈనాడు ఒక రూపురేఖలు వచ్చి మళ్ళీ అమరావతి పుంజుకుంటూ సిబిఎన్ గారి యొక్క బ్రాండ్ ఇమేజ్ ఈనాడు ఈ యొక్క రేపు యువతకి ఆశలు కలుగుతున్న అధ్యక్ష. ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, అమరావతి అభివృద్ధి చెందితే అనేక సంస్థలు ఈనాడు అమరావతికి వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా పోలవరం అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్ర వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చే ప్రాజెక్ట్ అధ్యక్ష. అటువంటి ప్రాజెక్ట్ని కూడా రివర్స్ టెండరింగ్ పేరుతోటి మరి పడక వేసినట్లుగా పోలవరాన్ని 5 ఏళ్ల పాటు దాన్ని దెబ్బతీయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తయితే రేపొద్దున్న ఉభయ గోదావరి జిల్లాగా రాష్ట్రానికే కూడా మరి యొక్క సాగునీరు తాగునీరుకి ఎంతో దోహదపడుతుంది అధ్యక్ష. మరి ఈ పర్యాటక రంగ అభివృద్ధి ఏ వనరులు అయితే మనం ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతోంది. ఒక పక్క పెట్టుబడులు 14 లక్షల కోట్ల పెట్టుబడులు, గూగుల్ లాంటి సంస్థలు రేపు యువతకి ఉపాధి అవకాశాలు కలగడానికి దేశంలోకి వచ్చే ఎఫ్డిఐలోనే 25% ఎఫ్డిఐ మన రాష్ట్రానికి వస్తుందంటే అది మనకి గర్వకారణం అధ్యక్ష. అదేవిధంగా గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి అధ్యక్ష. మరి పర్యాటక రంగం కొంత బడ్జెట్లో కూడా కొంత పొందుపరిచారు. కానీ రాబోయే 1 ఇయర్ 15 మంత్స్ ఉంది అధ్యక్ష. దాని మీద కూడా ప్రభుత్వాన్ని మీ ద్వారా సూచిస్తూ ఉన్నాను. పుష్కరాలు కూడా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి తగిన నిధులు కేటాయించి మరి ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా దేశవ్యాప్తంగా జరిగే ఆ యొక్క కార్యక్రమానికి రూపంగా మనం ఇంకా ముందు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయం అనుబంధ రంగాలకి 53,752 కోట్లు ఇవ్వటం అనేది మరి గ్రామీణ వ్యవస్థకి మనం ఊతమిచ్చినట్టు అధ్యక్ష. మరి దేశంలోనే 10% వ్యవసాయ ఉత్పత్తుల్లో మన రాష్ట్రం ఉంది. దానిని ముందుకు తీసుకెళ్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దానికి తగ్గట్టుగా చాలా ప్రణాళికలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మంచి బడ్జెట్ వ్యవసాయ బడ్జెట్ పెట్టారు. డిమాండ్ ఆధారిత పంటలు కానీ, నీటి భద్రత కానీ ఇటువంటి ఎన్నో తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం అనేక రకాలుగా ధాన్యం సేకరణ విషయంలో కానీ, అన్నదాత సుఖీభావ కానీ, ప్రకృతి వ్యవసాయం కానీ, లేదా ఎరువులు పురుగు మందులు నియంత్రిస్తూ సేంద్రియులు ఇలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుంది అధ్యక్ష. దీంట్లో ఒక సూచన అధ్యక్ష, పంటల బీమా ఈనాడు రైతులకు అవగాహన లేదు అధ్యక్ష. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వరదలు లేదా తుఫాన్లు వచ్చినప్పుడు దెబ్బతింటూ ఉన్నారు. దాని మీద పంటల నమోదు ఏ విధంగా చేస్తామో రైతుల చేత కూడా అలాగే పంటల బీమా కూడా ప్రభుత్వమే పూసుకుని అది ఏ రేషియోలో చేసినా కానీ బీమా తప్పనిసరిగా చేసే విధంగా రైతుల్ని ముందుకు తీసుకెళ్తే రేపు రైతులు నష్టపోకుండా మనం వారికి అండదండలుగా ఉన్నట్టు ఉంటుంది అధ్యక్ష. దాన్ని ఒక ప్రభుత్వం గమనించాలని కోరుతూ ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా మా ప్రాంతానికి వచ్చేసరికి గోదావరి డెల్టా అధ్యక్ష, ఉభయ గోదావరి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకి ఆ డెల్టాను ఆధునీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాని మీద కూడా ప్రత్యేకమైన గతంలో కూడా చెప్పడం జరిగినాయి. దాన్ని కూడా ఈ యొక్క బడ్జెట్లో మరి డెల్టాకు కూడా కొంత అవకాశం కల్పించి మరి గోదావరి డెల్టా ఆధునీకరణ కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని లొల్లలాకులని మా నియోజకవర్గంలో మరి శిథిలు అవుతా ఉన్నాయి. స్టేట్ హైవే అమలాపురం బొబ్బర్లంక రోడ్ ఆ లొల్లలాకుల మీదుగా వెళ్తూ ఉంది. అది కానీ కొలాప్స్ అయితే 2 లక్షల ఎకరాలకి సెంట్రల్ డెల్టాకి నీటి ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణం కూడా లేకపోతే హైవే కూడా కనెక్టివిటీ దెబ్బతింటుంది. దాని మీద కూడా దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా హార్టికల్చర్ హబ్గా రాయలసీమ హార్టికల్చర్ హబ్ ద్వారా పెద్ద ఎత్తున
చేయటం అనేక రాష్ట్ర ప్రయోజనాలకి ప్రపంచంలోనే ఒక మంచి హార్టికల్చర్ హబ్గా మనకు ప్రాంతం తయారవుతుంది అనేది నేను బడ్జెట్లో చూడటం జరిగింది అధ్యక్ష. తద్వారా నేను బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కూడా వ్యవసాయ పరంగా పూర్వం ఎంతో ఘనం, ఈనాడు మాత్రం శూన్యం అన్నట్టుగా అక్కడ రైతాంగ పరిస్థితి ఉంది అధ్యక్ష. ప్రత్యేకంగా హార్టికల్చర్ విషయంలో కూడా ఒక అంబేద్కర్ కోనసీమ జిల్లాను కూడా అందులో ఇన్క్లూడ్ చేసేలాగా ఏదో విధంగా అక్కడ కూడా కొన్ని రైతులను ఆదుకోవడానికి కార్యక్రమాలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి పారిశ్రామిక విషయంలో కూడా ఆల్రెడీ వైజాగ్ నుంచి విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలతో పాటు మా జిల్లాలన్నీ కలపడం జరిగింది. ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధి అనేది ఏదో 3 రీజన్ల కింద చేపడతా ఉన్నారు. చాలా ప్రణాళికగా, చాలా ఐడియాలజీతో ఈనాడు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవన్నీ 20 నెలల్లోనే ఇంత ప్రగతి సాధిస్తే రాబోయే కాలంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తే చాలా మనం ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఆదాయం సంపాదించుకోవడం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందడుగు వేస్తూ వెళ్తాం అనేది ఈ యొక్క ఇంత నిరంతర శ్రమ పడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కొత్త కార్యక్రమాల మీద కూడా కొత్త ఇన్నోవేషన్స్, ఆవిష్కరణలు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు, ఏపీ వెల్త్ ఫండ్ అని, ఇలా క్వాంటమ్ కంపెనీ మాకు ఎవరికి తెలియదు అధ్యక్ష. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా కంప్యూటర్ పెట్టే వారు అక్కడ ఐటీ గురించి వస్తే ఈనాడు ఐటీఏ మొత్తం ప్రజల యొక్క జీవనాధారం అయింది అధ్యక్ష. అదేవిధంగా మరి అధునాతన ఆవిష్కరణలు ఎన్నో తీసుకొస్తూ ఉన్నారు. వాటిని కూడా అందుకుంటూ ముందుకు వెళ్ళాలని మరి అనేక ఈ యొక్క బడ్జెట్లో అన్ని రంగాలకి సమానమైన కేటాయింపులు చేస్తూ ముందుకు తీసుకెళ్లేందుకు హృదయపూర్వకంగా ఆర్థిక మంత్రి గారిని అభినందిస్తూ మరి ఈ యొక్క మా యొక్క మీ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బడ్జెట్ సంక్షేమాన్ని కాపాడుతూ అభివృద్ధికి దారితీస్తూ సమతుల్యమైన భవిష్యత్ దృష్టితో ముందుకు నడుస్తున్నందుకు, ఆ రకంగా రూపొందించినందుకు హృదయపూర్వకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు సభ ఈరోజు 2 గంటల వరకు కంటిన్యూ చేద్దాం. పేర్లు అయితే చాలా ఉన్నాయి, అంచేత ఎంతసేపు మాట్లాడామని కాదు, మరొక్కసారి చెప్తున్నా, ఏం మాట్లాడాము అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది సభ్యులు దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేస్తూ బోలిశెట్టి శ్రీనివాస్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మీకు, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ బడ్జెట్లో మాట్లాడే అవకాశం కల్పించిన పవిత్ర ఈ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం చర్చించిన 26-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేవలం లెక్కల పట్టిక కాదు, ఇది దూరదృష్టి కలిగిన నాయకత్వానికి ప్రతిబింబం. ఆ నాయకత్వానికి ప్రతిరూపం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సంక్షోభ సమయంలో ధైర్యంగా ముందుకు నడిపిన నాయకుడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో నిండిన వేళ క్రమశిక్షణతో, స్పష్టమైన ప్రణాళికతో భవిష్యత్ దృష్టిలో ఈ బడ్జెట్ను రూపొందించిన తీరు నిజంగా ప్రశంసనీయం అధ్యక్ష. ఈ రోజు మన ముందుకు వచ్చిన 26-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ నిజంగా అభివృద్ధి, బాధ్యత మరియు భవిష్యత్తు దృష్టి కలిగిన ప్రజాహిత పత్రం. ఇది కేవలం అంకెల సమాహారం కాదు, ఇది స్వర్ణాంధ్ర 2047కి దిశగా వేయబడిన బలమైన అడుగులు అధ్యక్ష. మరి 3,32,205 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తూ రెవెన్యూ లోటును కేవలం 1.11గా, ఆర్థిక లోటుని 3.84గా పరిమితం చేయడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. ఈ బాధ్యత పరిపాలన నిదర్శనం అధ్యక్ష. మరి అని విధ్వంసకరమైన పరిపాలన గురించి మాట్లాడాలనుకున్న అధ్యక్ష. ఇవాళ అందరూ సంఖ్యలతో సహా అందరూ చెప్పారు. మరి అప్పుడు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏదైతే 2014-19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుపేదలకి ఆకలి అన్ని రద్దు చేసి విధ్వంసకరమైన పరిపాలన చేస్తే, మరి నాడు మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 205 క్యాంటీన్ని ఓపెన్ చేసి పేదల కడుపు నింపుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి కల్తీ నెయ్యని నేను పేపర్లో చూస్తున్నాం అధ్యక్ష. ఇవాళ కూడా మరి కల్తీ నెయ్యిని పాలు లేకుండా సృష్టించినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. పాలే లేవు, కానీ నెయ్యిని తయారు చేసే విద్య మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన రేటు కూడా ఇవాళ చాలా ఎక్కువ రేటు పెట్టారు. దేవుడికి మీరు మూల్యం చెల్లించుకోవాలన్నారు. ఆయన చేసిన తప్పు పనికి మూల్యం చెల్లించుకుని 11కి వచ్చారు. వచ్చి సభ మాట్లాడుతుందిగా నేను
మాజీ ముఖ్యమంత్రి గారికి నేను విన్నవిస్తాను అధ్యక్ష. అంతేకాకుండా విలేజ్ల్లో ఏదైతే ధాన్యం తోలిన రైతులకి ఏ మిల్లుకు తోలాలి, ఎప్పుడు డబ్బులు వద్దో లేని పరిస్థితి నుంచి నాడు చూసుకుంటే ఇవాళ ధాన్యం తోలితే రేపొద్దున ప్రభుత్వం నుంచి 24 గంటల డబ్బులు ఇచ్చి బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో జరిగిందనే ఆ విషయాన్ని నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఇది సభ ద్వారా తెలియాలి అధ్యక్ష. అప్పుడేం జరిగింది మర్చిపోయిన పరిస్థితి జనం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ కాకంబుల్ స్టోరీస్ అన్ని కూడా ఇవాళ వాళ్ళ యొక్క కరపత్రాల్లో వేస్తున్నది చాలా దురదృష్టకరం అధ్యక్ష. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖని ఇవాళ భారతదేశంలో మొట్టమొదటి స్థానాన్ని తీసుకెళ్లినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు వరకు కనీసం పల్లెటూరులో ఉన్నటువంటి పల్లె ప్రజలు ఎలా ఉన్నారో, సర్పంచ్లు ఏం చేస్తా ఉన్నారో, వాళ్ళకు ఉన్న పవర్స్ ఏంటని తెలియని విధంగా మరి పరిపాలన జరిగినప్పుడు ఆ నిధులను కూడా సోహా చేసినటువంటి పాత ప్రభుత్వాన్ని నుంచి ఈ రోజు మళ్ళీ పల్లెటూర్లు అన్ని కూడా కలకల్లాడి అన్ని చోట్ల కూడా దాదాపు 4000 కిలోమీటర్ల రోడ్లని మనం వేసుకోగలిగి ఉంటే దానికి ముఖ్య కారణం పంచాయతీరాజ్ మరి మంత్రిగా ఉన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ఒకసారి ఇవాళ స్మరించుకోవాలి అధ్యక్ష. మరి అదేవిధంగా మరి ఏదైతే ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని ఎలక్ట్రికల్ బాధినటువంటి పాత ప్రభుత్వం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు కాదు నేను ఉండగా ఎప్పుడు కూడా కరెంటు బిల్లు పెంచడం అనే విషయాన్ని మన తేటతెల్లం చేసిన విషయాన్ని ప్రజలకు గుర్తు చేయాలి అధ్యక్ష. ఇలాంటివన్నీ కూడా మన పాతవి కొత్త చెప్పి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇవాళ విద్య చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో నాట్ ఉండేడని పెట్టి అసలు ఇంగ్లీష్ మీడియం టీచర్స్ లేకుండా ఇంగ్లీష్ మీడియం పెట్టాలని చెప్పి ఆ విద్యార్థులను అటు ఇటు కాకుండా అధోపాదాలను తొక్కిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి విద్యని మరి ప్రతి కుటుంబంలో 15 రూపాయలు ఇస్తానని 15,000 ఇస్తానని చెప్పి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నమాట ప్రకారం 15,000 ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇవాళ మీరు చూసుకుంటే సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లని ఆ రోజు బూట్లలో కూడా కల్తీ అధ్యక్ష. బూట్లు కొనే దాంట్లో కానీ అన్ని కిట్లలోనూ వాళ్ళు కమిషన్ పెట్టుకున్నారు అధ్యక్ష. కానీ ఈరోజు నాణ్యమైనటువంటి బట్టలు కానీ ఇవాళ వాళ్ళకి పట్టుకెళ్లే బాక్స్ కానీ అన్ని కూడా లోకేష్ గారు సెలెక్ట్ చేసుకుని ఆ పిల్లలకి ఇస్తే ఆ ఇచ్చినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందం అధ్యక్ష. ఒకటే అన్నారు, ఇలాగ మా పిల్లల్ని మేము ఏ రకంగా అయితే హాస్టల్లో తీసుకెళ్తామో అదే విధంగా ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి ఆ తల్లిదండ్రుల విషయాన్ని మనం అందరూ కూడా తెలియజేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ లెక్కలు చూసుకుంటే ఆ రోజు టోటల్గా అది కూడా కల్తీ అధ్యక్ష. వాళ్ళ ఈ పాత ముఖ్యమంత్రి గారు ఆయన బడ్జెట్ ఎలా పెంచుకోవాలి, వాళ్ళ డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, బడ్జెట్ ఆయనకు అనుకూలంగా చేసుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేశారనే విషయాన్ని ఎక్కడ కూడా పెట్టలేదనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుని నేను కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మరి మీరు ఇదివరకు మనం ఒక మాట్లాడాలంటే మరి రజనీకాంత్ గారు ఒకటి చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. 60 కుక్కలు ఉండవు, విమర్శించిన నోరు ఉండదు, ఈ 2 లేని ఊరు ఉండదు, మన పని మనం చేసుకుంటే వెళ్తే పోవడమే మన వంతు. అదేవిధంగా ఆ పని మనం కనుక చేస్తే 2029లో ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తాం, ఈ రాష్ట్రానికి మరింత మంచి చేయొచ్చు అని కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా మన 2 జిల్లాలకి కాటన్ మహాశైడ్ ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ కాలువలు కలుషితం అవుతుంటే దాన్ని 5 సంవత్సరాల పాటు సిల్ట్ కూడా తీయనట్టు ప్రభుత్వం చూసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాం. ఈసారి దాదాపుగా 200 కోట్లు కేటాయించి మన జిల్లాలని అభివృద్ధి చేయవలసిందిగా నేను గౌరవ మంత్రి గారిని కూడా అడుగుతున్నాను అధ్యక్షగా. చివరిగా మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ కూడా మరి పక్కన పెట్టి అంబేద్కర్ విదేశీ విద్యను కూడా తీసేసి వాళ్ళకి రావాల్సిన ఎస్సీ సప్లై నిధులు కూడా దోసేసినటువంటి ముఖ్యమంత్రికి ఇంకా మాజీ ముఖ్యమంత్రికి మరి చాలా మంది సానుభూతి పలకడం దురదృష్టకరం అధ్యక్ష. ఈ రోజు ఎస్సీ ఎస్టీ సోదరులతో పాటుగా 30,000 కోట్లని వారికి బడ్జెట్ లో కేటాయించడం చాలా హర్షణీయం అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ బీసీ సోదరులకు 51 కోట్లు ఇచ్చారు. దాంతో పాటుగా నిరుపేదలైన కాపులకు కూడా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. వాళ్ళు కూడా బడ్జెట్ లో ఎంతో కొంత కేటాయిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశాంత్ రెడ్డి గారు. ముందుగా 2026-2027 బడ్జెట్పై సభలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తరచూ ఒక మాట అంటుంటారు అధ్యక్ష, అదే సంపద సృష్టి అధ్యక్ష. సంపద సృష్టించడం ద్వారా పేదరికం లేని సమాజ సాధనే ముఖ్యమంత్రి గారి ఆశయం అధ్యక్ష. అందుకు తగ్గట్టు బడ్జెట్ రూపకల్పన చేసి కేటాయింపులు చేసిన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మనిషి నాడి పట్టుకుంటే చాలు అధ్యక్ష, అతని ఆరోగ్యం ఎలా ఉందో చెప్పొచ్చు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు చేసిన కేటాయింపులు చూస్తే
చాలు అధ్యక్ష. ఈ ప్రభుత్వ హృదయం ఎలా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. బడ్జెట్ అనేది కేవలం ఆదాయం వ్యయాల లెక్క కాదు అధ్యక్ష, ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రతిబింబం అధ్యక్ష. ఎక్కడ ఎక్కువ కేటాయిస్తే అక్కడే ఆ ప్రభుత్వ దృష్టి దార్శనికత స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. రైతు నిలబడితే ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది అధ్యక్ష. విద్యార్థి ఎదిగితే భవిష్యత్తు వెలుగుతుంది అధ్యక్ష. ప్రజల ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుంది అధ్యక్ష. ఈ 3 రంగాలు బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా నిలబడుతుంది అధ్యక్ష. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం సాకారం చేసే దిశగా వేసిన బలమైన అడుగులు ఈ బడ్జెట్ అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయం కోసం 53,915 కోట్లు కేటాయించడం అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అధ్యక్ష. ఆస్తులు సృష్టించే పెట్టుబడులు పెట్టడమే నిజమైన ఆర్థిక క్రమశిక్షణ అని ఈ బడ్జెట్ స్పష్టం చేస్తుంది అధ్యక్ష. గృహ నిర్మాణానికి రంగానికి గత ఏడాది కంటే 3 అంతలు పెంచి 6,350 కోట్లు కేటాయించడంపై పేదల గృహ స్వప్నాలకు బలమైన పునాది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మనం చూస్తున్నాం అధ్యక్ష, ఏ ఊరికి మనం వెళ్ళినా ఈరోజు మనల్ని ఈ గృహాల గురించి అడుగుతున్నారు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎవరు కూడా పోయినసారి మనం అందించిన బడ్జెట్లో కనీసం కొంతమేరకు చేస్తే ఈసారి పేదల కోసం మనం ఇచ్చిన ఈ బడ్జెట్లో గత ప్రభుత్వంలో చేసిపోయిన అస్తవ్యస్త పరిస్థితులు గృహ నిర్మాణంలో రంగంలో ఉన్నాయి అధ్యక్ష. మనం 2 సంవత్సరాల నుంచి కూడా కనీసం దాన్ని బాగు చేయలేకపోతున్నాం అధ్యక్ష. అంత అధ్వానంగా ఉంది ఆ గృహ నిర్మాణాల పరిస్థితి. ఎవరికైతే మనం కేటాయించామో వాళ్ళు అందులో లేరు, ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇళ్ళు లేవు. అలాంటి పరిస్థితిని మనం తప్పించి ఈరోజు మళ్ళీ ఈ బడ్జెట్తో అయినా కనీసం పేదలకి అందరికీ ఇళ్ళు వచ్చే విధంగా చూడాలని చేసిన ఈ బడ్జెట్కి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అలాగే బడ్జెట్ వ్యవసాయ రంగానికి సంబంధించి 53,752 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే 5,411 కోట్లు అధికంగా కేటాయించి అన్నదాతకు అండగా నిలవడం జరిగింది అధ్యక్ష. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం కోసం ఏకంగా 91,000 కోట్లు కేటాయించడం సామాజిక న్యాయానికి నిదర్శనం అధ్యక్ష. ప్రతి వర్గానికి భాగస్వామ్యం కల్పిస్తూ సమగ్ర అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయమని ఈ బడ్జెట్ చాటుతుంది అధ్యక్ష. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, జలవనరులు, రహదారులు, పట్టణ పరిపాలన, పర్యాటక సహా పలు శాఖలకు భారీగా నిధులు కేటాయించడం అభివృద్ధి సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిదర్శనం అని తెలియజేసుకున్నాను అధ్యక్ష. అలాగే ప్రజల జీవితాలపై ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీక ఈ బడ్జెట్ అధ్యక్ష. ముందుగా రాష్ట్ర విద్యారంగానికి దిశానిర్దేశం చేస్తూ పరిపాలన వేగం, పారదర్శకతతో సంస్కరణలు అమలు చేస్తున్న గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ సభ ద్వారా అభినందనలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. విద్య అనేది రాష్ట్ర అభివృద్ధి మూలస్తంభం మాత్రమే కాదు, సమాజ నిర్మాణానికి బలమైన పునాది అధ్యక్ష. పటిష్టమైన విద్యా విధానం రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుంది, నిరుద్యోగాన్ని తగ్గిస్తుంది, సమానత్వాన్ని తీసుకొస్తుంది, సాంకేతిక ఆవిష్కరణను మార్గం చూపుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తీసుకున్న నిర్ణయాలకు అనుకున్న సమయానికి పూర్తి చేయడం మన ప్రజాప్రభుత్వానికే సాధ్యమని మరోసారి రుజువైంది అధ్యక్ష. 2027 బడ్జెట్లో విద్యారంగానికి 36,107 కోట్లు కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్లో 11%. గతంలో ఇది 9-10% మాత్రమే అధ్యక్ష. అలాగే పాఠశాల విద్యాశాఖకు మాత్రమే 32,000 కోట్లు కేటాయించడం గత ప్రభుత్వం సగటున 26,448 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇక్కడ నేను మీ ద్వారా సభలో ఒక విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మా నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో నేను పర్యటించినప్పుడు తరగతి గదులు ఇది వరకు అన్ని సగం కట్టేసి నిలిపేసిన గదులు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. అవి మనం వెళ్ళి కొంత ప్రభుత్వ బడ్జెట్తో, కొంత సిఎస్ఆర్ నిధులతో, ఏదో ఒక దాంతో మనం పూర్తి చేసి ఈ బిడ్డలు అవస్థ పడుతున్నారు, ఇక్కడ టాయిలెట్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కనీసం మన డబ్బులతోటి వీటిని బాగు చేసి మనం వాళ్ళకి అంకితం చేస్తాము అని చెప్పి చేస్తే ప్రతిపక్షాల వాళ్ళు ఇంతకు ముందు దాన్ని వదిలేయడం కాకుండా ఇప్పుడు మనం చేసిన దాన్ని అభినందించకుండా పోవడం
కాకుండా మేము శంకుస్థాపన చేశాం, వీళ్ళొచ్చి ప్రారంభించారు అనే ఒక కథనాన్ని ప్రతి దగ్గర, లేదంటే క్రెడిట్ చోరీ చేశారు, మాది అది మేం చేసాం, ఇదే రకంగా జరుగుతుంది అధ్యక్ష. నా కోవూరు కాన్స్టిట్యున్సీలోనే నేనే ఇప్పటికీ ఒక 5-6 స్కూళ్ళు ఇవి కంప్లీట్ చేసి ఓపెన్ చేశాం అధ్యక్ష. కానీ ఈ మాటలు తప్పితే వాళ్ళు వేరే ఉద్దేశమే లేదు అధ్యక్ష. అలాగా ఈరోజు మనం స్మార్ట్ క్లాసెస్ అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేసి కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తే ఆ బిడ్డలు ఈరోజు మేము ఈ స్మార్ట్ క్లాసెస్ ద్వారా మేము రేపు డాక్టర్లు అవ్వబోతున్నామని చెప్పి ఎంతో సంతోషంగా వాళ్ళు మనకి విన్నవించుకుంటున్నారు అధ్యక్ష. అలాగే అదే ఆ బిడ్డల తల్లి ఏ వ్యవసాయ కూలీ అయి వాళ్ళకి 3 పిల్లలుంటే ఈరోజు 3 పిల్లల్ని చదివించుకుంటూ ఆ తల్లికి వందనం ద్వారా 15,000 మనం అందిస్తుంటే 3 బిడ్డల్ని చదివించుకుంటూ ఈరోజు మనం అదే రకంగా ఇచ్చిన 6 సంవత్సరాల నుంచి ఆగిపోయిన మెగా డిఎస్సిని మనం తిరిగి ఈరోజు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే వాళ్ళు 6 సంవత్సరాల నుంచి బీఈడీలు ఇవన్నీ చదివి వాళ్ళకి ఉద్యోగాలు రాక వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడో తలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఉన్నప్పుడు ఈసారి మా కోవూరు కాన్స్టిట్యున్సీలోనే 3 ఉంటే వాళ్ళకి 3కి ఈ మెగా డిఎస్సిలో ఉద్యోగాలు రావడం జరిగింది అధ్యక్ష. సో అటువంటి సంస్కరణలన్నీ మనం తీసుకొని వస్తుంటే వీటికన్నిటికీ ఎట్లా అడ్డుకట్టలు వేయాలి అని ప్రతిపక్ష నాయకులు ఆలోచిస్తున్నారు అధ్యక్ష. అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన రోజు వాళ్ళ ముఖాల్లో మనం కల్పించిన వాళ్ళ కళ్ళలో చూసిన ఆనందం అంతా ఇంత కాదు అధ్యక్ష. ఇప్పుడు ఆమె ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ పిల్లలకు బోధిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ ఈ మెగా డిఎస్సి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు నోటిఫై చేశాం అధ్యక్ష. 15,941 పోస్టులు భర్తీ చేశాం. 150 రోజుల్లో పారదర్శకంగా పూర్తి చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అధ్యక్ష. అలాగే డొక్కా సీతమ్మ భోజన పథకం కింద ఈరోజు ఎంతో మంది పిల్లలు ఇది వరకు మనం ఈ సన్నబియ్యం ఇంట్రడ్యూస్ చేయకముందు మధ్యాహ్నం అయితే అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు అధ్యక్ష. అసలు మనం ఆ భోజనం తినలేకుండా ఉండేవాళ్ళం అధ్యక్ష. ఈరోజు ఈ పథకం కింద 2,161 కోట్లు కేటాయించారు అధ్యక్ష. సన్న బియ్యం భోజనం బిడ్డలందరూ తృప్తిగా తింటున్నారు అధ్యక్ష. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా అమలు చేస్తున్నారు అధ్యక్ష. ప్రాంతాల వారి మెనూలతో విద్యార్థులకు పౌష్టికారిక ఆహారం అందిస్తున్నాం అధ్యక్ష. సమగ్ర శిక్షణకు 2,946 కోట్లు, ఉన్నత విద్యకు 2,566 కోట్లు, మన బడి మన భవిష్యత్తుకు 1,700 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అన్నిటికంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది, మనం అధికారంలోకి వచ్చినాక ఎంతో మంది మా సర్టిఫికేట్లు కాలేజెస్లో నిలిచిపోయి ఉన్నాయి. మాకు ఆ సర్టిఫికేట్లు ఇస్తే గాంధీ జీవనాధారం లేదు, మేము ఉద్యోగాలు చేసుకోవడానికి లేదు, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడెప్పుడో నుంచి కట్టట్లేదు కాబట్టి మా సర్టిఫికేట్లు వాళ్ళు ఇవ్వటం లేదు అని మా దగ్గరికి వస్తుంటే అధ్యక్ష, ఎన్నో కాలేజెస్కి మనం ఫోన్లు చేసి వాళ్ళకి కొంతమందికి రికమెండ్ చేసి ఇప్పించడం జరిగింది. కొంతమందికి ఆ కట్టాల్సిన బ్యాలెన్స్ డబ్బులు కట్టి కూడా మనం ఇప్పించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది నా ఒక్కదాని సమస్య కాదు అధ్యక్ష, ప్రతి ఎమ్మెల్యేకి ఇది చూసుంటారు అధ్యక్ష. అలాంటిది ఈరోజు మనం రీఎంబర్స్మెంట్ బకాయిల కింద 1,788 కోట్లు విడుదల చేస్తారు అధ్యక్ష. దీంతో పాటు టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ద్వారా పారదర్శక బదిలీలు, 45 యాప్ల భారాన్ని ఒకే యాప్గా కుదింపు, ఏఐ వంటి ఆధునిక సాంకేతిక అంశాల ప్రవేశం వంటివి సంస్కరణల దిశగా తీసుకెళ్తుండడానికి సాక్ష్యం అధ్యక్ష. గడిచిన 5 ఏళ్ల బడ్జెట్ కేటాయింపులు, నిధులు విడుదల చేసిన పనులు అన్నీ చూసాం. గత ప్రభుత్వంలో బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడి, కాగితాలకే పరిమితం. ఏపీ విద్యా ప్రమాణాల్లో 3వ స్థానం నుంచి 19వ స్థానానికి పడిపోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. గత 5 ఏళ్ల సుమారు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి తగ్గిపోయారు అధ్యక్ష. విద్యపై పెట్టిన ప్రతి రూపాయి రేపటి రాష్ట్ర నిర్మాణంలో ఒక ఇటుకగా ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. ఒక టీచర్ నియామకం అంటే ఆ కుటుంబానికి గౌరవం, ఒక చిన్నారి కళ నెరవేరడం అంటే ఒక రాష్ట్ర భవిష్యత్తు బలపడడం అని నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఈ బడ్జెట్కి ఇక్కడ ఇరిగేషన్కి సంబంధించి ఎంతో మంచి
ఇది ఇచ్చారు అధ్యక్ష. ఈ మా కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున మీరు ఒక్కో శాఖ వెళ్ళారంటే ఇంకా రెండు మాటలే అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి అధ్యక్ష ఇరిగేషన్ బడ్జెట్లో ఆ కనిగిరి రిజర్వాయర్ ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం కట్టింది అధ్యక్ష. అది చాలా ఇబ్బందుల్లో ఉంది అధ్యక్ష. అందుకు బడ్జెట్ కేటాయించాలని చెప్పి మీ ద్వారా సీఎం గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే మాది కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా 150 ఎకరాలు పారుదల కలిగిన కనిగిరి రిజర్వాయరు వల్ల వీకంత పారుదల ఉంటుంది అధ్యక్ష. అందుకని అది కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే 30 ఏళ్ల నుంచి పక్కన పడిపోయిన కిసాన్ సెజ్లో ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల కదలికలు రావడం, యువతకి ఉపాధి కల్పించడం ఇలాంటివన్నీ జరుగుతున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి బడ్జెట్ గురించి మాట్లాడడానికి నాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు ఇంకా 4 ఉన్నారు, సమయం తక్కువ ఉంది కాబట్టి భాష్యం ప్రవీణ్ గారు కేవలం 5 అంటే 5 నిమిషాల్లో మీరు ఫినిష్ చేయాలి. 5 అంటే 5. ధన్యవాదాలు అధ్యక్ష. మన రాష్ట్ర భవిష్యత్తుకు దిశ నిర్దేశించే విధంగా మన మంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విజన్ డాక్యుమెంటే ఈ బడ్జెట్గా భావించవచ్చు. ఒక వ్యక్తి మనుగడకు ఆహారం, విద్య, వైద్యం ఎంతో అవసరం. అటువంటి ఆహారం అందించే వ్యవసాయానికి సరైన కేటాయింపులు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. మన సీఎం గారు కూడా ఈ మధ్యకాలంలో దాదాపు వ్యవసాయం మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. దానికి ఉదాహరణే మొన్న దావోస్ పర్యటనలో కూడా వ్యవసాయం గురించి ఆయన మాట్లాడటం. అట్లానే మొన్న బిల్ గేట్స్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన పర్యటనలో వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్ళి అక్కడ పంటల అభివృద్ధి గురించి వివరించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే గతంలో బిల్ గేట్స్ గారు మన ఉమ్మడి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో అక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఉపయోగపడిన పరిస్థితులు ఉన్నాయి. అట్లనే ఇప్పుడు రాబోయే రోజుల్లో కార్పొరేట్ వ్యవసాయం డెవలప్ అయ్యి అగ్రికల్చర్కి మరింత మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే పంట మార్పిడి మీద కూడా రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం మన మీద ఉంది. అది వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ ఎస్టేట్లు అన్ని గ్రామాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా రైతులకు అవగాహన సదస్సులు పెట్టి రాబోయే రోజుల్లో పంట మార్పిడి విధానం గురించి వివరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లానే వ్యవసాయ రంగం బాగుండాలంటే నీటిపారుదల రంగం బాగుండాలి. సాగునీటి కోసం రాబోయే రోజుల్లో నదుల అనుసంధానం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. అట్లనే అటువంటి అనుసంధానం మీద ఫోకస్ చేయటం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దురదృష్టికి నిదర్శనం. అట్లనే ఈ నదుల అనుసంధానంలో పెన్నా గోదావరి ప్రాజెక్టు ఆల్రెడీ చెప్తున్నారు అధ్యక్ష. అది గత 14-19 మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాని గురించి ప్లాన్ చేయడం జరిగింది. అవి మళ్ళీ మన ప్రభుత్వం రాగానే వాటిని పట్టాలెక్కిస్తూ జరుగుతుంది. వాటిని త్వరితగతిగా పూర్తి చేస్తే మనకు ఎంతోమంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఇకపోతే విద్య, ఒక మంచి సమాజం ఏర్పడాలంటే ప్రతి ఒక్కరికి మంచి విద్య అవసరం. అటువంటి విద్యాశాఖకు 32,308 కోట్లు కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్ణయించబడుతుంది అంటారు. అటువంటి విద్యార్థులకు ఫౌండేషన్ ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్య మీద నారా లోకేష్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటిని రాబోయే రోజుల్లో కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే వైద్యం, ఆరోగ్యవంతమైన సమాజమే అభివృద్ధి చెందబోయే రాష్ట్రానికి పునాది. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే మాత్రమే ఏ పని అయినా సమర్థవంతంగా చేయగలడు. నేను ఈ మధ్య గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు నేను ఒక విషయం గమనించాను అధ్యక్ష. ఆ విషయం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో గత 19-24 మధ్యలో 5 సంవత్సరాల్లో కల్తీ మద్యం తాగి ఆరోగ్యం దెబ్బతిని అన్ని వయసుల వారు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు నేను గమనించాను అధ్యక్ష. వారింటికి సరైన ఆరోగ్యం కల్పించాల్సిన
అవసరం ఉంది. గ్రామాల్లో ఉండే హెల్త్ సెంటర్లో కానీ మండలాల్లో ఉండే పిహెచ్సి సెంటర్లో కానీ మెరుగైన వైద్యం అందే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఇకపోతే బడ్జెట్లో 19,306 కోట్లు వైద్య రంగానికి కేటాయించడం జరిగింది. ఇందులో మెజారిటీగా జిల్లా కేంద్రాలలో పాటు గ్రామాల్లో మండల కేంద్రాల్లో కూడా వైద్యాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ, ఇకపోతే స్కూల్స్కు సంబంధించి మనం ప్రాథమిక విద్యతో పాటు ఐటీఐ కూడా ప్రతి మండల కేంద్రాల్లో ఐటీఐ కేంద్రాలు కూడా పెడితే బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష. ఎందుకంటే మా నియోజకవర్గంలో ఎక్కువగా నిరుద్యోగ యువత ఉన్నారు. ఆ నిరుద్యోగ యువత కోసం కంపెనీలతో మాట్లాడుతున్నప్పుడు బీటెక్ చదివి ఉంటేనో ఎంటెక్ చదివి ఉంటేనో కాదు, ఐటీఐ చేసి ఉంటే తీసుకురండి అని అంటున్నారు అధ్యక్ష. అందువల్ల ఐటీఐకి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ప్రతి మండల కేంద్రాల్లో కూడా ఐటీఐ చదువుకోవడానికి వీలుగా ఐటీఐ కేంద్రాలు ఏర్పాటు చేస్తే మంచిదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అధ్యక్ష. గోండు శంకర్ గారు. నమస్కారం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ 26-27 వార్షిక బడ్జెట్ నేను మనస్ఫూర్తిగా బలపరుస్తున్నాను అధ్యక్ష. శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యుడిగా స్వర్ణాంధ్ర స్థాపించే దిశగా ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ బడ్జెట్పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ప్రపంచ ప్రశంసలు పొందిన ప్రజానాయకుడు, టెక్నాలజీని సామాన్యుడి చెంతకు చేర్చిన దార్శనికుడు, సంక్షోభాల శూన్యం నుండి అభివృద్ధి పదం వైపు నడిపించగల దృక్పథం ఉన్న నాయకుడు, దార్శనికుడు, కష్టపడే తత్వం, ముందు చూపు, నిజాయితీ, క్రమశిక్షణ గల నాయకులు గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహాయంతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క మానవ వనరుల శాఖ మార్చులు లోకేష్ అన్న గారు ఒక పక్క జోడెడ్ల బండి సహకారంతో రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ ఇప్పుడిప్పుడే చిగురు తొడుగుతున్న రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సహకారంతో ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ 3.32 లక్షల కోట్ల బడ్జెట్ కేవలం అంకెల గారిడి కాదు అధ్యక్ష. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశల మేనిఫెస్టో. ముఖ్యంగా ఈ బడ్జెట్ సామాన్యుడికి, రైతుకి, విద్యకు పెద్దపీట వేసింది అధ్యక్ష. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంస పాలనని దాటుకుంటూ వ్యవసాయం అన్నదాతే ఆధారం, గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్లో మన రాష్ట్ర వ్యవసాయ ఆధారితం అధ్యక్ష. రైతే రాజు అనే మాటను నిజం చేస్తూ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 53,752 కోట్లు కేటాయించడం శుభపరిణామం. ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకం కోసం 6,600 కోట్లు కేటాయించడం ద్వారా రైతులకు భరోసా కల్పించారు. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ద్వారా ప్రతి ఒక్క గింజకు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి వారు ఎక్కడ కోరుకునే ఆ మిల్లుకు ఇచ్చి 24 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. విద్యారంగం భవిష్యత్తుకు పెట్టుబడి అధ్యక్ష. యువగలం జైత్రయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై ప్రజలందరి యొక్క కష్టాలని తెలుసుకొని మన నాయకులు గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ అన్న గారు మా జిల్లా స్థితిగతులను పూర్తిగా తెలుసుకొని మా జిల్లా పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ చదువు లేని సమాజం, వెలుగు లేని ఇల్లు అని నమ్మి
ఈ ప్రభుత్వం కూడా అత్యధికంగా విద్యా రంగానికి 32,308 కోట్లు కేటాయించింది అధ్యక్ష. తల్లికి వందనం పథకానికి 9,668 కోట్లు కేటాయించి ప్రతి పేద విద్యార్థి చదువుకు అండగా నిలిచారు. బడిలో మౌలిక వసతుల కల్పనకు 1,500 కోట్లు కేటాయించడం హర్షణీయం అధ్యక్ష. ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువత కోసం కూడా ఆర్థిక మంత్రి గారు ప్రత్యేకించి ప్రస్తావించడం అభినందనీయం అధ్యక్ష. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గడిచిన 20 నెలల్లో 2,986 కోట్లు డబ్బులు విడుదల చేసి విద్యార్థులను ఆదుకున్నారు అధ్యక్ష. ఈరోజు ప్రతి పాఠశాలలో ప్రతి కళాశాలల్లో థ్యాంక్ యూ లోకేష్ అన్న గారు అనే పోస్టర్స్ కూడా వెలువడడం అభినందనీయం అధ్యక్ష. వైద్యం ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. వైద్య రంగానికి 19,306 కోట్లు కేటాయించారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కోసం 4,000 కేటాయించడం ద్వారా పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందేలా చూస్తున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్న మా శ్రీకాకుళం జిల్లాకు ఈ వైద్య కేటాయింపులు వరం లాంటి అధ్యక్ష. జలవనరులు, సాగునీటి ప్రాజెక్టుల కోసం 18,224 కోట్లు కేటాయించారు అధ్యక్ష. ఇది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరియు వంశధార ప్రాజెక్టుల పూర్తికి దోహదపడుతుందని తద్వారా మా శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం అవుతుందని ఆశిస్తున్నాం అధ్యక్ష. అలాగే సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై గత ప్రభుత్వం చేసిన విధ్వంసంపై యుద్ధబేరి అనే కార్యక్రమం ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు పర్యటించి ఏదైతే రివర్స్ టెండరింగ్ ద్వారా పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పోలవరం, వంశధార లాంటి ప్రాజెక్టులను మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చి పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి అధ్యక్ష. అలాగే బీసీ సంక్షేమానికి 23,650 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 22,940 కోట్లు అధ్యక్ష. అభివృద్ధి, సంక్షేమం అనే 2 కళ్ళతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అధ్యక్ష. ఈ బడ్జెట్ రాష్ట్ర స్వర్ణాంధ్ర దిశగా నడిపిస్తుందనడంలో సందేహం లేదు అధ్యక్ష. ఇంటిని దీపంలో వెలిగించేది మహిళ. వారి కష్టాలను తీర్చడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది అధ్యక్ష. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమానికి 4,581 కోట్లు కేటాయించారు అధ్యక్ష. దీప పథకం పేద అక్క చెల్లెమ్మలకు గ్యాస్ బండల భారం తగ్గించేందుకు 895 కోట్లు కేటాయించడం వారి వంటింటి కష్టాలను తీర్చడమే కాదు, వారి కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఈ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అధ్యక్ష. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ద్వారా మన గ్రామీణ మహిళలకు లక్షాధికారులు చేయాలనే సంకల్పం ఇందులో కనిపిస్తుంది అధ్యక్ష. పల్లిసీమలే దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ మాటను ఈ ప్రభుత్వం అక్షరాలా పాటిస్తుంది. గత ప్రభుత్వం మీకు తెలిసిందే పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి స్థానిక సంస్థల్ని. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 22,942 కోట్లు కేటాయించడం హర్షణీయం అధ్యక్ష. గతంలో నిధులు లేక విధులు లేక సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా నిధులు అందించి గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తుంది అధ్యక్ష. అలాగే నైపుణ్యాభివృద్ధి, యువతకు భరోసా అధ్యక్ష. ఉద్యోగం రావాలంటే డిగ్రీ ఉంటే సరిపోదు అధ్యక్ష, స్కిల్ ఉండాలి. మన యువతను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దేందుకు నైపుణ్యాభివృద్ధి కింద 1,215 కోట్లు కేటాయించారు అధ్యక్ష. అలాగే అమరావతి, ఒక పక్క పోలవరం, అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం, ఇంకో పక్క పెట్టుబడులు అన్నీ తీసుకొస్తూ సూపర్ 6ను కూడా సూపర్ హిట్గా చేస్తూ, అలాగే అధ్యక్ష గత 5 సంవత్సరాలు ఏమీ చేయలేన వైసీపీ ఇప్పుడు అడ్డంగా బొకాయిస్తూ ఒక పక్క కల్తీ మద్యం, ఇంకొక పక్క కల్తీ నెయ్యి చేస్తూ హెరిటేజ్ లాంటి స్వచ్ఛమైన సంస్థని దానికి మురికంటించడానికి చేయడం అనేది వైఎస్ వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని చెప్పడం ఎంత నిజమో, ఈ కల్తీ నెయ్యిలో హెరిటేజ్ సంస్థ ఉందనేది కూడా అంతే నిజమని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఒకవేళ సాక్షి పేపర్లో యాడ్ కానీ మనం ఇచ్చినట్టయితే వారితో కూడా మనకు అక్రమ సంబంధం ఉన్నట్టు అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ అడ్డంగా బుకాయింపు చేస్తున్నారో వీళ్ళకి తగిన బుద్ధి ప్రజలు చెబుతారని తెలియజేసుకుంటూ, ఈ బడ్జెట్ జనరంజక బడ్జెట్గా
ప్రవేశపెట్టినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాను. బండారు శ్రావణేశ్వరి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సభలో ప్రసంగించేందుకు అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ భవిష్యత్తుకు స్పష్టమైన దిశను చూపే విధంగా కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ప్రగతి కోసం ఈ బడ్జెట్ను కూటమి ప్రభుత్వం రూపొందించడం చాలా ఆనందకర విషయం అధ్యక్ష. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 3,32,205 కోట్ల రూపాయలతో అన్ని రంగాలను బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ను రూపొందించిన మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయాల్ కేశవ్ గారికి, అలాగే కేంద్రం నుంచి ప్రత్యేక సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మోడీ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు గట్టి నమ్మకం అధ్యక్ష, విశ్వాసం కూడా అధ్యక్ష. బాబు వస్తే జాబు వస్తుందని యువత నమ్మకం, బాబు వస్తే రైతుల పాలిట వరంగా పోలవరం పరుగులు పెడుతుందని రైతుల నమ్మకం, బాబు వస్తే అమరావతి దేవతల రాజధానిగా వైభవం చాటుతుందని కూడా తెలుస్తోంది అధ్యక్ష. సభ్యులందరూ కూడా బడ్జెట్ లో అన్ని అంశాలు మాట్లాడారు అధ్యక్ష. నేను ప్రత్యేకంగా మహిళా సంక్షేమ అభివృద్ధి గురించి మాట్లాడదలుచుకున్నాను. మహిళల సాధికారితను రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా భవిష్యత్తును దృష్టిలో భావితరాల భవిష్యత్తును దృష్టిలో భావిస్తూ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది అధ్యక్ష. మహిళలను సమాజంలో మరింత గౌరవంగా నిలబెట్టేందుకు 2026-27 బడ్జెట్ కేటాయింపులో 4,582 కోట్ల రూపాయలు ప్రత్యేక కార్యక్రమాలకు కేటాయించడం జరిగింది అధ్యక్ష. సూపర్ 6 ద్వారా మహిళల సంక్షేమానికి పెద్దపీఠం వేస్తూ తల్లికి వందనం పథకానికి 9,668 కోట్ల రూపాయలతో తల్లులకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వేసి పిల్లల విద్యకు అండగా నిలుస్తున్నారు అధ్యక్ష. ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు, ఇది ప్రతి తల్లికి ఇస్తున్న గౌరవ వందనంగా భావిస్తున్నాం అధ్యక్ష. ఆనాడు మహిళల కన్నీళ్లు తుడవడానికి దీపం పథకం ఇచ్చి ఈ రోజు దీపం 2 పథకం కింద 2,600 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళలకు వంటింటి కష్టాలను దూరం చేసింది కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అధ్యక్ష. శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం 1,420 కోట్ల రూపాయలతో కేటాయించడం జరిగింది అధ్యక్ష. మహిళలకు కేవలం ప్రయాణ సౌకర్యమే కాదు, ఇది స్వేచ్ఛకు ఒక పాస్పోర్ట్ లాగా అధ్యక్ష, ఉపాధికి ఇచ్చినటువంటి మార్గం అధ్యక్ష, ఆత్మవిశ్వాసానికి ఇచ్చినటువంటి రెక్కలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో 2014-19 మధ్యలో మహిళల కోసం మన చంద్రన్న ప్రవేశపెట్టిన పెళ్లి కానుక, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, చేయుత లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను నిలిపివేశారు అధ్యక్ష. ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచి రాష్ట్ర మహిళలను పట్టించుకోకుండా మహిళా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వంలో మహిళలకు సామాజిక, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అలాగే రాజకీయ భద్రతకు కలిగిస్తూ ఈ 4 స్తంభాలపై మహిళా సాధికారతకు నిర్మించడం రాష్ట్ర మహిళల తరఫున మన ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు అత్యధిక రుణాల సౌకర్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా మరియు శిశు సంక్షేమానికి కీలకమైన అంగన్వాడీ వ్యవస్థలో గర్భిణీ స్త్రీల సంరక్షణ, పోషక ఆహారం, శిశు ఆరోగ్య సేవల బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మహిళలు ఉపాధి కోసం ఎదురు చూసే స్థితి నుంచి ఉపాధి కలిగించే స్థాయికి తీసుకెళ్లడమే ముఖ్యమంత్రి గారి లక్ష్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక్క మహిళా వ్యాపారిగా తీర్చిదిద్దే దిశగా 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ లక్ష్యంతో కుటుంబ ఆదాయం ఒకే వనరుపై ఆధారపడకుండా మహిళలను కూడా ఆర్థిక భాగస్వామిగా మార్చే విధంగా అమలు చేస్తూ దానికోసం వ్యాపార నైపుణ్యం, మార్కెటింగ్ మద్దతు, డిజిటల్ లావాదేవీలపై అవగాహన, ప్రభుత్వ కొనుగోలులో మహిళల పారిశ్రామికవేత్తలకు
45% రిజర్వేషన్ను కూటమి ప్రభుత్వం అమలు చేయడం, అంతేకాకుండా అధ్యక్ష మహిళలు చిన్న స్థాయి వ్యాపార వద్దనే కాకుండా మధ్య తరహా పెద్ద స్థాయి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే అవకాశాలు కల్పిస్తున్నారు అధ్యక్ష. దీనికోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా మన కూటమి ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది కేవలం నగదు బదిలీ కాదు అధ్యక్ష, ఇది మహిళలకు ఆర్థిక భరోసా, కుటుంబానికి స్థిరత్వం, భవిష్యత్తుకు ఒక నమ్మకం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఒక రకంగా చెప్పాలంటే మహిళా సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న పథకాలకు దేశానికి ఒక కేస్ స్టడీగా నిలుస్తాయి అధ్యక్ష. ఈ బడ్జెట్ మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా రాష్ట్ర అభివృద్ధికి భాగస్వామిగా గుర్తించిన ఈ బడ్జెట్ గా భావిస్తున్నాం అధ్యక్ష. మహిళలను సరైన రీతిలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని నమ్మి ప్రతి రంగంలోనూ వారిని ఓ అన్నలా, ఓ కొడుగ్గా, ఒక తండ్రిలా మహిళలను పైకి తీసుకువచ్చి వాళ్ళ కాళ్ళపై వాళ్ళే సొంతంగా నిల్చునే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్ర మహిళల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఆన్ మై పర్సనల్ నోట్ అధ్యక్ష, మొన్న సభ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేలు అందరం కూడా ఒక గ్రూప్ పిక్చర్ కూడా దిగడం జరిగింది అధ్యక్ష. ఆ ఫోటో చూసి ప్రజలందరూ కూడా ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీలో ఇంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు అని చాలా సంతోషంగా వ్యక్తం చేయడం జరిగింది అధ్యక్ష. అంటే రాజకీయాల్లోనూ మహిళలు సాధికారితగా, అలాగే ప్రజాసేవలో కూడా మహిళలు రాణించగలరు అని నమ్మి ప్రోత్సహించినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దిస్ ఈస్ ద ట్రూ ఎగ్జాంపుల్ ఫర్ విమెన్ ఆంటర్ప్రినర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ధన్యవాదాలు. ఈరోజు చాలామంది, ఎందుకంటే ఎక్కువ పేర్లు ఇచ్చారు చీఫ్ విప్ గారు, 10 మందికి అవకాశం వచ్చింది. రేపు కూడా బడ్జెట్ మీద చర్చ ఉంటుంది. ఈరోజు సమయం రాని వాళ్ళు కొంతమంది నా వంక సీరియస్గా చూశారు, కానీ ఏమీ చేయలేని నా ఆసక్తిని మన్నించాలి. రేపు వీరందరికీ ఫస్ట్ ప్రయారిటీలో అవకాశం ఇవ్వటం జరుగుతుంది. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి గురువారం అంటే 19 ఫిబ్రవరి ఉదయం 9 గంటలకు కలుద్దాం.